ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలకు సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు సైతం ఈసారి ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పు విషయంలో కసరత్తు చేస్తూ పూర్తి చేసే పనిలో పడ్డారు. సిద్ధం సభలతో ఎన్నికలకు వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నారు సీఎం జగన్. ముఖ్యంగా టీడీపీకి పట్టున్న నియోజకవర్గం దృష్టి పెట్టారు. అలా ఇప్పటి వరకు 3 సభలను చేయక విజయవంతంగా అయ్యాయి. ఇప్పుడు 4వ సిద్ధం సభ వేదిక ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సభే చివరి సభ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సభలో ఎన్నికల వరాలు కూడా ప్రకటించబోతున్నారు. వైసీపీ ఎన్నికల వేళ సిద్ధం సభలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 సభల్లో పార్టీలో ఫుల్ జోష్ పెరిగిపోయింది. భీమిలి, దెందులూరు, రాప్తాడులో జరిగిన సభలు సైతం అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాయి. ఇప్పుడు చివరి విడతగా 4వ సభను టీడీపీ కంచుకోటలో నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మార్చి 2వ తేదీన పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో 200 ఎకరాలలో ఈ సభను నిర్వహించబోతున్నట్లు సమాచారం. జాతీయ రహదారికి దగ్గరగా ఉండే ప్రాంగణంలోనే ఈ సభను సైతం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా 4 జిల్లాలు ఉమ్మడిగా ఉండటంతో పాటు 54 నియోజకవర్గాల నుంచి ఈ కేడర్కు హాజరు కాబోతున్నారు. రాప్తాడుకు నిర్వహించిన సభకు మించి ఈ సభ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సభలోని సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటించబోతున్నట్లు సమాచారం. రైతు రుణమాఫీ పైన రాప్తాడులో ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాల చేత చివరి సభలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మహిళలకు సంబంధించి కీలకమైన ప్రకటనతో పాటు ఇతరత్ర అభ్యర్థులను, పథకాలను కూడా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందట.